పెద్ద సినిమా రావడానికి ఇంకా ఎన్నో రోజులు లేదు, ఇంకా 10 రోజులైతే మన ముందుకైతే వస్తుంది. అయితే ఇక ఈ సినిమాలో స్టోరీ లేదు, తొక్క లేదు, తోటకూర లేదు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక మన శరణమన్నయ్య అంటారా, ఆచార్య సినిమాలో మన చిరంజీవి తాత పక్కల నటించి ఓ పెద్ద ఎట్టు కొడతాను అన్నట్టయితే ఆ సినిమాలో గెస్ట్ రోల్ గా వచ్చి ఆ సినిమా ఫ్లాప్ కావడానికి పెద్ద శనీశ్వరం అయ్యాడు. ఇక ఆ తర్వాత మన శరణమన్నయ్య ఏంటిరా నాయన నాకు ఏ విధంగా శని చుట్టుకుంటుంది అని చెప్పి తమిళనాడులో ఉన్నటువంటి మన శంకరం డైరెక్టర్ ఉంటాడు కదా, ఆయనని హైదరాబాద్ కి మన శరణమన్నయ్య ఇంటికి పిలిపించుకొని మటన్, చికెన్, పూరీలు ఇలా మంచిగా మర్యాద చేసి తనకి తినిపించి మరి ఇలా నా తోటి గేమ్ చేంజర్ అనేటువంటి ఒక సినిమా తీయాలి అని చెప్పి మన శరణమన్నయ్య అయితే శంకరం అన్నయ్య డైరెక్టర్ తోటైతే చెప్పాడు. ఆ తర్వాత సినిమా కూడా తీశాడు. ఇక గేమ్ చేంజర్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఘోరాది ఘోరంగా అయితే ఫ్లాప్ అయితే అయ్యింది. ఇక ఆ తర్వాత మన శరణమన్నయ్య డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఉప్పెన సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా, బుచ్చిబాబు డైరెక్టర్, ఆయన దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్పాడనమాట, నాతోటి ఒక సినిమా చేయరా నాయన, పెద్ద సినిమా అనేటువంటి ఒక సినిమా చెయ్యి అని చెప్పి అయితే ఆయన తోటైతే అన్నాడు. ఆ తర్వాత పెద్ద సినిమా అయితే ఆయన తీశాడు. ఇప్పుడు ఆ సినిమా అయితే మన ముందుకైతే రాబోతుంది. అయితే ఇక మన శరణమన్నయ్య పేటిఎం ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారంటే ఈ సినిమా పెద్ద సినిమా బాగా అంటే బాగా థియేటర్ లో హిట్ అవుతుంది, రంగస్థలం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో దానికి 10 వింతలు ఇంకా బాగా అంటే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పి ఆ పేటిఎం విధవలు అయితే అంటున్నారు. మరి నిజంగా రంగస్థలం నుంచి హిట్ అవుతుందా ఈ పెద్ద సినిమా అంటే? ఆ రంగస్థలం సినిమాలో కూడా మన శరణమన్నయ్య యాక్టింగ్ అయితే అస్సలు బాగా ఉండదు. అదే విధంగా ఆ సినిమాకైతే ఫేక్ కలెక్షన్లు వేసుకొని ఏదో అలా అయితే నడిపించారు. మరి ఈ పెద్ద సినిమా ఏమంత ఆనమి సినిమాలో కంటెంట్ ఉంది అని చెప్పి ఎందుకు అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పి ఈ పేడ్ ఫ్యాన్స్ అంటున్నారు. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. పోనీ ఈ పెద్ద సినిమాలో ఏదైనా పీకి కంటెంట్ ఉంటదారా అంటే అదే క్రికెట్ ఆడతాడు, అదే కుస్తీలకు వెళ్తాడు, అదే ఇంకేమంటారు రన్నింగ్ చేస్తాడు, అండ్ ఇంకా ఇదే నా ఇక స్టోరీ. ఇంకా జాన్వి కపూర్ అక్కయ్య అయితే ఇంకా దరిద్రం, యాక్టింగ్ కి తక్కువ, ఎక్స్పోజింగ్ చెయ్యడానికి అయితే ఓ తెగేసుకొని అయితే వస్తాదన్నమాట ఆమె కూడా. ఇక సినిమాలో కంటెంట్ ఎక్కడ ఉంది అసలు? ట్రైలర్ చూసినప్పుడే మనం అందరం కూడా డిసైడ్ అయిపోయాం, ఏంద్రా నాయన ఈ ట్రైలర్ కట్టింగ్, అసలు సినిమా కూడా ఇంతే దరిద్రంగా ఉంటుందా అనేటువంటిది అయితే మనం అయితే ట్రైలర్ చూసినప్పుడే డిసైడ్ అయిపోయాం. అండ్ ఇక ఉప్పెన సినిమా తీసినటువంటి డైరెక్టర్ అన్నమాట, ఏదో ఒక సినిమా హిట్ అయ్యింది అని చెప్పి ఓ నిర్రగా నేలుగుతున్నాడు. కానీ ఆ ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి కారణం అందులో ఉన్నటువంటి యాక్టర్లు కాదు, అదే విధంగా బుచ్చిబాబు డైరెక్టర్ కాదు, ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట, మన దేవిశ్రీ ప్రసాద్ అన్నయ్య. ఉప్పెన సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఎవరు అంటే అది ఈయననే అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు. మ్యూజిక్ ఏ రేంజ్ లో అప్పట్లో 5 సంవత్సరాల కిందట రిలీజ్ అయ్యింది కదా, ఏ రేంజ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేసిందో మీకు తెలుసు, అందరికీ తెలుసు. అలాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్ ని వదిలిపెట్టి మన బుచ్చిబాబు అన్నయ్య ఏఆర్ రెహమాన్ దగ్గరికి వెళ్లి అసలు ఎందుకు ఆయనని పిలిపించుకొని వచ్చి ఈ చిక్కిరి పాటలు, అసలు రై రారా అనేటువంటి సాంగులు ఏంటికి పెట్టి మనని విసుకిస్తున్నాడో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. నాకే కాదు, ఈ పెద్ద ట్రైలర్, ఈ పెద్ద సినిమాలో వచ్చినటువంటి పాటలు రిలీజ్ అయినాయి కదా, అవన్నీ చూసి అయితే వాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది రా నాయన, గేమ్ చేంజర్ 2 పక్కా అవుతుంది అని చెప్పి వాళ్ళైతే అంటున్నారు. మరి నిజానికి చెప్పాలంటే ఈ పెద్ద సినిమా ఫ్లాప్ అవుతుందా లేకపోతే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా అనేటువంటిది అయితే ఆ సినిమా స్టోరీలోనే ఉంది. మరి మీకేమనిపిస్తుంది అసలు ఈ వీడియో చూసిన తర్వాత? మీ ఒపీనియన్ ఏంటి నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో మరెన్నో వస్తుంటాయి. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.